కలిసి తిరుగుతుంది, మన ముగ్గురమే తాగుతున్నాం. వాడేమో మన గురించి బయట బ్యాడే చెప్తుంటాడు. వాడికి ఫోన్ చేసి రమ్మానంటే తొందరగా మన గురించి బ్యాడే చెప్తుంటాడు. వాడికి వాళ్ళు ఉంది. చెప్పరా ఎక్కడమ్మా? చిట్టికి ప్లేస్ పడికిరా. ఇక్కడ పెద్ద గొడవ. ఎక్కడరా గొడవ జరిగేది? అంత పెద్ద గొడవ జరుగుతుందా? సరే సరే వస్తున్నా, 5 నిమిషాలు. ఏరా కార్తీ, ఏదో పెద్ద గొడవ అవుతుందని ఫోన్ చేసావు, చాలా అర్జెంట్ అని ఫోన్ చేసావు. మాట్లాడరా? మీకోసం అనవసరంగా కాలేజీకి వెళ్ళడం మానేసి వచ్చా. మీరేమి ఇక్కడ తాగి తందరాలు ఆడుతున్నారు. మీ గురించి మీ తల్లిదండ్రులు పరుగు పోతుంది బయట. తాగి తాగి యాక్సిడెంట్లు ఎంతో మంది చచ్చిపోతున్నారు. అయినా సిగ్గులేదేంటారు మీకు? ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుకుని కూర్చున్నారు? నన్ను ఎందుకు రమ్మన్నారు చెప్పండి. మీరు చెప్పరా అర్జున్? ఏరా కార్తీ, మాట్లాడరే? సిగరెట్ తాగాలన్నా మందు తాగాలన్నా దమ్ముండాలి, నీకు లేదుగా. రే, వాడి దగ్గర టిఫిన్ చేయడానికి డబ్బులు ఉండవు, ఇంకెక్కడి నుంచి వస్తారా మందు తాగడానికి డబ్బులు? వాళ్ళ ఇంట్లో తింటానికి బాగుంటుందిరా. మళ్ళంటి వాళ్ళు తాగిపడేసి తాగుతాడు. అవును రే, తాగిన మూతిలో ఫ్రెండ్ పట్టుకుని ఏం మాట్లాడు? నేను మిమ్మల్ని ఏం చేస్తానని చెప్పినట్టు కొట్టారా మీరు? మాతో తిరిగి మా గురించి బయట చెప్తారా నువ్వు? నిన్ను చంపడానికి ఇదే మంచి ఛాన్స్ రా. చంపేద్దామా? చంపేద్దాం. మాతో తిరిగి కూడా మహాద్రోహం చేస్తారా నువ్వు? చావరా. రే, వీడు చనిపోయాడ్రా. పదండి పదండి, మనం వెళ్ళిపోదాం. మంచి చేయాలని చూసిన మనిషిని, నమ్మిన మనిషిని ఎప్పుడూ ద్రోహం చేయొద్దు. ఎందుకంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది. నువ్వు ఏది చేసినా, ఏది మాట్లాడినా, ఏది విన్నా, కర్మ అనేది ఒకటి నేను ప్రతి నిమిషం గమనిస్తూ ఉంటుంది. దాని నుంచి నువ్వు ఎప్పుడూ తప్పించుకోలేవు. దానికి నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇది మాత్రం